అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి మార్చి 5వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి వార్తలు వినబోతున్నారు? వారికి గల సమయం ప్రతికూల సమయమా? అనుకూల సమయమా? వారు ఎదుర్కోబోయే సమస్యలకు పరిహారాలు, పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధ్యతలను కావచ్చు, బంధాలు కావచ్చు, ఇక తను వృత్తి, వ్యాపార, విద్య ఏదైనా కానీ ఇతరులకు చెప్పాలని, వారి యొక్క సానుభూతిని పొందాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీరు కోరుకోరు. అలాగే వీరి యొక్క బాధను ఎప్పుడు మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా మొహం మీద చెప్పడం వీరికి విరోధాలు కూడా చాలా వస్తున్నాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వంగా ఎక్కువగా నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కుకొని తెచ్చుకుంటారు. అలాగే ఈ యొక్క సాంకేతిక విద్య, వైద్య రంగాల్లో మాత్రం ఈ యొక్క రాశిగల వారు విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాల కోసం చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాలన్నీ కూడా వీరు కలిగి ఉంటారు. అయినా కూడా ఈ యొక్క రాశిలో జన్మించిన వారి జీవితంలో మాత్రం నిరాకరణలో ఏదైనా కానీ వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయం కూడా ఎంతో మనోధైర్యంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులను ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఖచ్చితంగా త్వరలోనే సర్దుకొని పోతాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం చేతి నిండా ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. వీరి యొక్క బంధువులు, ఆత్మీయ వర్గాలు వీరి యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరిని ఉన్నత స్థితి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ మర్యాదలు కూడా ఎంతో ఈ యొక్క రాశిగల వారికి ఉన్నాయి, కానీ అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఈ యొక్క రాశిగల వారికైతే రేపటి రోజున జరగబోయేది ఏంటంటే కనుక ఈ యొక్క రాశిగల వారికి రేపటి దినఫలాల గురించి అయితే ఈ రాశిగల వ్యక్తులను చూస్తే కనుక చాలా రోజులుగా అయితే ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే పనులైతే ఒక కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను వీరు తప్పకుండా వినబోతున్నారు. ఈ శుభవార్త వినడంతో వీరు ఎగిరి గంతులు వేసే అవకాశాలు కూడా చాలానే కనపడుతున్నాయి. అయితే అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో అది తప్పకుండా ఆ అనుభూతిని అయితే మీరు చవి చూసి చూడతారు ఎప్పుడైనా కానీ. మీరు ఎందుకంటే వీరి జీవితంలో చాలా బలమైన కోరికను చాలా బలంగా కలిగి ఉన్నారు. చాలా రోజులుగా దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అన్వేషిస్తున్నారు. అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. అటువంటి శుభవార్తనైతే వీరు తప్పకుండా వినబోతున్నారు. చాలా రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అటువంటి ఫలితం అయితే ఈ సమయంలో వీరికి దక్కబోతుంది. కొంతమంది ఉద్యోగస్తులు, కొంతమంది ఉద్యోగం పొందాలని, జీవితంలో స్థిరపడాలని ఈ యొక్క లక్ష్యం కోసం అయితే కోరిక కలిగి ఉన్నవారు ఒక మంచి అవకాశాన్ని అయితే రాబోతుంది తప్పకుండా. అలాగే కొంతమంది కూడా ఈ యొక్క రాశి గల వారు ఉద్యోగస్తులు తమ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే తోటి ఉద్యోగుల ముందు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఎంతో తపన పడిపోతూ ఉన్నటువంటి సమయం కూడా రేపటి ఉన్న వారిని తలుపు తట్టబోతుందని అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇక వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలను తప్పకుండా చవిచూడగలుగుతారు. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున మాత్రం ఎప్పుడూ కూడా కోరిక కలిగి ఉన్నారని, మంచి అవకాశం రాబోతుందని వీరు ఎంతో ఉత్సాహంతో అయితే ఉన్నారు. జీవితంలో నిరాశలో ఉంటూ ఉంటారు. ఉద్యోగం రాలేదని బాధపడిన వారికి ఒక మంచి ఉద్యోగం దొరకడం, అలాగే ఎక్కువగా జీవితంలో కూడా వీరు ఏదైతే ఆశపడుతున్నారో దానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఒక శుభవార్త కూడా మీరు తప్పకుండా రేపటి రోజున అయితే విని తీరుతారు. ఆ శుభవార్త వల్ల మీకు చెప్పలేని సంతోషం, పట్టరాని ఆనందం అయితే ఉంటుంది. శుభవార్తను వినడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు, చాలా సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున పెట్టుబడికి డబ్బులు లేకపోయినా, వ్యాపారం నడిపించడానికి సరైన స్థలం కూడా లేకపోయినా, ఇటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా మీకు ఎదురవుతున్నాయి. ప్రతికూలతను అన్నింటినీ కూడా అనుకూలంగా మారుతాయి. స్థలం దొరకడం లేదు కదా అని ఒక మంచి స్థలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరకబోతుంది. ఈరోజు లోన్లు అవ్వడం కానీ ఇటువంటివన్నీ డబ్బు పరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి తగినంత డబ్బు చేకూరుతుంది. ఎవరైనా మీకు సహాయం చేయడం జరుగుతుంది, కానీ శాంక్షన్ అయ్యే విధంగా అన్ని అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎవరు డబ్బు అప్పుగా అడిగి ఉన్నారో ఆ డబ్బు ఇవ్వడానికి అంగీకరించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ విధంగా మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. రేపటి రోజున ఎన్నో శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ఇంత సంతోషకరమైన జీవితం అయితే రేపటి రోజున మీరు చవి చూడబోతున్నారు.
అతిపెద్ద శుభవార్తను దీనికి సంబంధించిన వినే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి గలవారు ఎవరైతే చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళడానికి కలలు కంటూ ఉంటున్నారో అటువంటి ప్రయత్నాలకు చేస్తున్న వ్యక్తులు కూడా మీ కలలు నిజమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని కూడా గుడ్ న్యూస్ని మీరు తప్పకుండా వినబోతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రాశి గల వారికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త కూడా మీ జీవితంలో చాలా పెద్ద కోరికనైతే చెప్పుకోవాలి. ఎంతో కాలం చిరకాల కోరిక లాంటిదైతే మీకు రేపటి రోజున తప్పకుండా నెరవేరబోతుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. మీకు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే మీకు ఎటువంటి వారిపై స్థానంలో ఉన్నటువంటి అధికారులు కూడా మీకు రాజకీయ నేతల వల్ల కానీ గుర్తింపు లభించబోతుంది. మీ యొక్క జీవితంలో ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన అయితే మాత్రం ఒక మంచి గుర్తింపును తీసుకొని వస్తుంది. సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలను కూడా గౌరవ మర్యాదలను కూడా పెంపొందించబోతుంది. ఇక పలుకుబడికి సంబంధించినటువంటివన్నీ కూడా మిమ్మల్ని గౌరవ రీతిలో జరిగే సంఘటనలు కూడా కనపడుతున్నాయి. ఈ యొక్క రాశి గల వ్యక్తులకు విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసే ఫలితాలు కూడా మీరు తప్పకుండా ఎదురు చూస్తున్నటువంటి చక్కటి ఫలితాలు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పెద్ద ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడబోతున్నారు. స్థిరాస్తి చరాస్తుల విషయంలో కూడా మీకు కాస్త కలుసుబాటు సమయం అయితే చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యకు రేపటి రోజున మీకు అయితే పరిష్కారం దొరకబోతుంది. మిమ్మల్ని మోసం చేయాలనుకునే వారు మీ ముందు తప్పకుండా మీ ముందు తలంచుకుపోతున్నారు. మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన వారికే మిమ్మల్ని క్షమించమని అడగబోయే రోజు అయితే రేపటి రోజు అని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగి మరి ఖచ్చితంగా అయితే వసూలవుతాయి. రేపటి రోజున ఎంతో పెద్ద శుభవార్తను వినబోతున్నారంటే చాలా కాలంగా మీకు తీరనటువంటి ఒక బలమైన కోరిక మాత్రం రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో తీరే అవకాశాలు చాలా రకంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒకే రకమైన కోరికలు ఉండవు కదండి. భిన్నమైన పరిస్థితులను బట్టి భిన్నమైన కోరికలు ఉంటే వాటి తగ్గట్లుగా ఎవరికైనా కానీ ప్రతి శుభవార్త వినే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వీరి యొక్క సంతాన విషయంలో కావచ్చు ఒక శుభవార్త వినవచ్చు. లేదా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేసినట్టయితే కనుక వారి పెళ్లికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కూడా మీరు శుభవార్త వినవచ్చు. వివాహానికి సంబంధించిన ఒక శుభవార్త. ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా మీకు చాలా అనుకూలంగా అయితే ఉంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఈ శుభవార్తలన్నీ విని ఎంతో జీవితం ఆనందంగా అయితే గడపబోతున్నారు. రేపటి రోజున మీకు తప్పకుండా దగ్గరలో ఉన్న బాబావారి ఆలయాన్ని సందర్శించి తప్పకుండా అక్కడైతే పూజలు నిర్వహించి హారతి ఇచ్చి మీరు బాబావారిని అయితే మీకు ఆనందంగా మీరు బాబా గుడికి వెళ్ళి తప్పకుండా అక్కడున్న పేదలకు భిక్షాటకులకు అయితే దానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ కుక్కలకు బిస్కెట్లు వేయడం ఇలా చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందని అయితే తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.